ఓరోఫరెక్స్ టాబ్లెట్ అనేది ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్. ఇది ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా చికిత్సకు మరియు నివారణకు ఉపయోగిస్తారు. ఇందులో ఫెర్రస్ ఆస్కోర్బేట్ మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఫెర్రస్ ఆస్కోర్బేట్ అనేది ఐరన్ యొక్క ఒక రూపం. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ఐరన్ను అందిస్తుంది. హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ శరీరం అంతా చేరుతుంది. అందువల్ల ఐరన్ లోపం వల్ల వచ్చే అలసట, నీరసం, బలహీనత వంటి లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఐరన్‌తో కలిసి పనిచేసి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. యూజెస్: ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా చికిత్సకు ఉపయోగిస్తారు. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. గర్భిణీల్లో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ లోపాన్ని నివారించడానికి ఉపయోగిస్తారు. అధిక ఋతుస్రావం వల్ల ఐరన్ లోపం వచ్చిన మహిళల్లో ఉపయోగిస్తారు. పోషకాహార లోపం లేదా రక్త నష్టం తర్వాత డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. డోసేజ్: ఈ టాబ్లెట్‌ను డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. సాధారణంగా భోజనం చేసిన తర్వాత తీసుకుంటే కడుపు ఇబ్బంది తగ్గవచ్చు. అయితే కొందరిలో ఐరన్ బాగా శోషించడానికి ఖాళీ కడుపుతో తీసుకోవాలని డాక్టర్లు సూచించవచ్చు. టీ, కాఫీ, పాలు లేదా కాల్షియం టాబ్లెట్లతో కలిసి తీసుకోకండి. కనీసం 2 గంటల గ్యాప్ ఉంచండి, ఎందుకంటే ఇవి ఐరన్ శోషణ తగ్గిస్తాయి. డాక్టర్ సూచించిన పూర్తి కోర్సు పూర్తి చేయాలి. హిమోగ్లోబిన్ పెరిగిందని మధ్యలో ఆపకండి. సైడ్ ఎఫెక్ట్స్: వికారం, వాంతులు, మలబద్ధకం, విరోచనాలు, కడుపు నొప్పి లేదా అజీర్ణం రావచ్చు. మలం నలుపు రంగులో రావడం సాధారణం. ఇది ఐరన్ వల్ల జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రికాషన్స్: ఈ టాబ్లెట్‌ను పిల్లలకు అందకుండా ఉంచాలి. ఐరన్ అధిక మోతాదులో పిల్లలకు ప్రమాదకరం. ఐరన్ ఎక్కువగా ఉండే వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. ఇతర ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే డాక్టర్‌కి చెప్పండి. లివోథైరాక్సిన్, టెట్రాసైక్లిన్, డాక్సిసైక్లిన్, సిప్రోఫ్లాక్సిన్ వంటి మందులతో కలిసి తీసుకుంటే వాటి శోషణ తగ్గవచ్చు. కనీసం 2 గంటల గ్యాప్ ఉంచాలి. ఇంపార్టెంట్ పాయింట్స్: చాలా మంది ఓరోఫరెక్స్ వారం రోజులు వాడగానే హిమోగ్లోబిన్ పెరగాలి అని అనుకుంటారు. కానీ మంచి ఫలితం కనిపించడానికి సాధారణంగా 3-4 వారాలు పడుతుంది. శరీరంలోని ఐరన్ నిల్వలు పూర్తిగా నిండడానికి 2-3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. ఐరన్ టాబ్లెట్స్ని తీసుకుంటున్నప్పుడు ఆకుకూరలు, పప్పులు, ఖర్జూరం వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, అలాగే విటమిన్ సి ఉన్న నిమ్మ, నారింజ వంటి పండ్లు తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మరింత పెరుగుతుంది. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులెప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.